వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సాయిబాబా గురించి చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. అసలు ఆయన దేవుడా, ఆయన హిందువా, ఆయన ముస్లిమా అంటూ చాలా చర్చ జరుగుతుంది. దీని గురించి ఇటు సాయిబాబా గురించి కానీ వీటన్నిటి గురించి కొంత క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఇటు ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు, సాయిబాబా డివోటీ ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి. మీరు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇటు బాబాని మీరు కొలుస్తున్నారు? సుమారుగా నా బాల్యం నుంచి అండి, సుమారు 40 సంవత్సరాలు. ఓకే, అంటే మీరు సెకండ్ జనరేషనా? లేదండి, బేసికల్గా మా అమ్మగారు వాళ్ళు చిన్నప్పుడు చేసేవాళ్ళు. వాళ్ళకి తెలియదు తర్వాత సాయిబాబా. వాళ్ళు చిన్నప్పుడు చేసేవాళ్ళు. సాయిబాబాను హర్నాథ్ బాబా వీళ్ళ పూజలు చేస్తుండేవారు. తర్వాత నాకు కొంత ఊహ తెలిసిన తర్వాత సాయిబాబా వారి యొక్క పుస్తకం చదవడంతోనే ఒక అలౌకికమైన ఆనందానికి గురి అవ్వటం జరిగింది. దాంతో కంప్లీట్లీ సరెండర్ టు సాయిబాబా. In the sense, I'm really, enjoying my life, journey with Sai Baba. He is all the time with me. ఆ అనుభూతితో బాల్యం సుమారుగా 11 ఆ సంవత్సరాల నుంచి. అదే తర్వాత మా గురువు గారు ఉన్నారు, పూలమ్మ గారు అని చెప్పి. వారు చాలా గొప్ప సిద్ధ పురుషురాలు. ఈ రోజున నా ఈ స్థితికి కారణం, ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఆనందంగా ఉండడానికి కారణం వారి యొక్క ఆశీస్సులు. అంటే జీవితంలో ఒక గురువు లభిస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుందని మనం చదువుతాం మామూలుగా. బట్ ఐ లీవ్ దట్ లైఫ్. ఓకే, మీరు ఆ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత ఉన్నత శిఖరాలకు వెళ్ళొచ్చు గురువు అనుగ్రహం ఉంటుందంటే, అసలు నాకు అమెరికా ఏ దిక్కులో ఉందో కూడా తెలియదు. అటువంటిది వారి అనుగ్రహం చేత యూఎస్ వెళ్ళడం, గ్రీన్ కార్డ్ సంపాదించడం, ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వెనక్కి రావడం. కానీ ఆ మనసులో ఉన్న భావం, ఆధ్యాత్మిక పట్ల ఉన్నటువంటి ప్రశ్నలు, ఆ ఎంక్వైరీ అనేది నన్ను బాగా ప్రభావితం చేసినాయి. తర్వాత స్లోగా కంప్లీట్లీ నా జీవితాన్ని ఆనందమయం చేయడానికి అది ఒళ్ళోకి తీసుకున్నట్టుగా అయిపోయింది. సౌండ్స్ వెరీ స్పిరిచువల్, వెరీ ఎక్సైటింగ్ యాజ్ వెల్. ఒకసారి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి, అసలు బాబా ఆయన హిందువా, ఆయన ముస్లిమా అంటూ సబ్కా మాలిక్ ఏక్ హే అని అన్నారు. సబ్కా మాలిక్ ఏక్ హే, అల్లా సబ్కా మాలిక్ అనడం, ఇవన్నీ కూడా మరి ఆయనని ఒక ముస్లిం అనే కేటగిరీలో పెట్టాలి అంటూ కొంత వాదన అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది. దానికి మీరేమంటారు? ఒకటండి, సాయిబాబా ముస్లిం అనేటువంటి ఒక ముద్ర వేయాలనే ప్రయత్నం మాత్రం మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో, అది అందరు కాదు, చాలా కొద్ది మంది పని కట్టుకొని ప్రచారం చేస్తున్నట్టు అది కనిపిస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ అనేటువంటి వర్డ్ ఆయన ఎప్పుడు యూజ్ చేయరా. ఇది పెద్ద షాకింగ్ చాలా మందికి. ఎందుకంటే అందరూ, ఇది ఒక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఒక ముద్ర వేస్తే ఆ ముద్ర ఎంత బలంగా వెళ్తుంది సమాజంలో అని చెప్పడానికి, ఆయన నోటితో సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పలేదండి అప్పుడు. ఓకే, ఆయన చెప్పిందల్లా అల్లా మాలిక్ అని చెప్పారు. ఓకే, అల్లా అచ్చా కరేగా అన్నారు, అల్లా భలా కరేగా అన్నారు. ఇంతవరకు వాస్తవం. ఇది ఎందుకు చెప్తున్నాను నొక్కి మరి అంటే, ఇప్పుడు ఈ అల్లా సబ్కా మాలిక్ ఏక్ అనేది బాబా అన్నారు అనేది ఎంత బాగా నమ్ముతున్నారో, సాయిబాబా ముస్లిం అనేది కూడా అంతే నమ్ముతున్నారు. అంటే అది రుద్దబడినటువంటి విషయం, దానిలో వాస్తవికత లేదు. అది ఎలా లేదో మీకు చెప్తా ఇప్పుడు. ఎందుకంటే ఒక్క సమాధానంతో ఈ పేకం మేడలన్నీ కూడా కూలిపోతాయి. ఇప్పుడు ఆయన అల్లా అన్నారు కదా, అల్లా మాలిక్ అంటే ముస్లిం కాక ఇంకేమవుతారు? అంతే కదా, అదే జనరల్గా అడిగేది. అంటే టెక్స్ట్ బుక్ చూసి అడిగేటువంటి జనరల్ క్వశ్చన్. బట్ ఇఫ్ యూ గో డీపర్ ఇన్ టు దట్ మీనింగ్, దానికి మనం సచ్చరిత్ర చదువుకోవాలి. ఓకే, సచ్చరిత్రలో మీకు ఒక అద్భుతమైన సన్నివేశం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుందండి. సాయిబాబా అల్లాని ఎవరంటున్నారు? ఎవరినంటున్నారు సాయిబాబా అల్లాని? అల్లాని ఎవరినంటే, అల్లా అంటే ముస్లిం దేవుడే కదా, ఇంకా చూసే నో, దట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్. నా అండర్స్టాండింగ్ అది అనేది మాత్రం అది వాస్తవం అని లేదు. కోట్ల మంది అండర్స్టాండింగ్ అదైనా వాస్తవం అవ్వాల్సిన అవసరం లేదు. బట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ అని చూస్తే చాప్టర్ నెంబర్ 27 అండి, పేజ్ నెంబర్ 215, దాని లోపల ఒక ఘట్టం జరుగుతుంది సాయిబాబా దగ్గర. ఏంటంటే సాయిబాబా దగ్గరికి మహా పండితులు, ఘనాపాటీలు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, వేదాంగాలు అభ్యసించిన వాళ్ళంతా కూడా సాయిబాబా వారి యొక్క ఆశీస్సులతో అక్కడ వచ్చి వారి యొక్క అనుష్ఠానాన్ని ఆయన సమక్షంలో చేసుకునేవారు. అది వాస్తవ పరిస్థితి. అయితే దాని లోపల ఒక రామదాసి అనేటువంటి ఒక భక్తుడు వస్తాడు. ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడు. ఆయన సంధ్యావందనం చేసుకుని అంతా వచ్చి యూజ్ పెట్టుకొని చక్కగా పారాయణం అన్ని తీస్తున్నాడు, పుస్తకాలన్నీ కూడా. దాని లోపల విష్ణు సహస్రం ఇవన్నీ పెట్టుకున్నాడు, నిత్య పారాయణ ఉంటుంది కదా. ఆ సందర్భంలో సాయిబాబా ఏమంటారంటే, నాకు కాస్త కడుపులో నొప్పిగా ఉంది, రామదాసి నువ్వు పోయి కాస్త సోనాముఖి ఆకుపట్టరా, అది నాకు ఉపశమన మందు పట్టరమంటారు.
తీసుకొని వచ్చే వెళ్ళంగానే సాయిబాబా పైనుంచి కిందకి సభా మండపంలోకి దిగి ఈయన ఎక్కడ కూర్చున్నాడు అక్కడికి వస్తారు. చూస్తే ఆ పుస్తకాల్లో విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకుంటారు సాయిబాబా. తీసుకొని సాయిబాబాకి చాలా దగ్గర భక్తుడు. అందరు సాయి భక్తులందరికీ తెలిసినటువంటి భక్తుడు శ్యామ. చాలా ఇష్టం బాబాకి. ఆయనకు అందరంటే ఇష్టం. కాకపోతే ఈయన దగ్గరగా చనువుగా ఉంటాడు శ్యామ. మొట్టమొదటి బాగా పరిచయం. శ్యామను పిలిచి బాబా ఏమంటారంటే, శ్యామ ఈ విష్ణు సహస్రనామ పుస్తకం నీ దగ్గర పెట్టుకో చదువుకో బాగుంటుందన్నాడు. ఆయన బాబా దండం పెట్టి నాకెందుకు సాయిబాబా నాకేం సంస్కృతం రాదు. పల్లెటూరు వాడు షిరిడి లోకల్ అతను. నాకు సంస్కృతం రాదు. నేనేదో చిన్న టీచర్‌ని. పైగా మీరేం చేశారు ఆ రామదాసు పుస్తకం నాకు తీసుకొచ్చి ఇచ్చారు. వాడా కోపిష్టి. ఇప్పుడు వాడు బయటికి పోయి పోంగానే మీరు నాకు ఇచ్చారనుకోండి ఆయన రాంగానే నేనే మిమ్మల్ని బయటికి పంపించేట్టు చేసి ఆ పుస్తకం కాజేశారు నా మీద యుద్ధానికి వస్తాడు. నాకెందుకు వచ్చిన గోల? ఈ పుస్తకం వద్దు, దీనివల్ల ఉపయోగం లేదు, ఆయనతో గొడవ వద్దు, నాకొద్దు సాయిబాబా అంటాడు. అప్పుడు బాబా అంటారండి, ఇక్కడ బాగా తెలుస్తుంది మీకు సాయిబాబా ఏంటనేది. శ్యామ చాలా పిచ్చివాళ్ళలాగా మాట్లాడుతున్నావు. విష్ణు సహస్రనామం గొప్పతనం నీకు తెలుసా? ఒక సందర్భంలో నా గుండె దడ బాగా పెరిగి ప్రాణం పోయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ విష్ణు సహస్రనామాన్ని నా గుండెలకు హత్తుకున్నా నేను. అప్పుడు సాక్షాత్తు అల్లాయే వచ్చి నా ప్రాణాన్ని రక్షించారు. ఆ విధంగా నేను బ్రతికి బయటపడ్డాను. దీని గొప్పతనం నీకేం తెలుసు శ్యామా? అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. నేను నీ మేలు కోరి చెప్తున్నా. నీ దగ్గర పెట్టుకో అని చెప్తారు. నాకు సంస్కృతం రాదంటే తప్పకుండా ఆయన అనుగ్రహంతో వస్తున్న విధంగా ఆయన ఏం పర్లేదు నీకు వస్తుందని చెప్తారు. తర్వాత ఈ గొప్పతనం చూడు భగవంతుని యొక్క గొప్పతనం. ఆయనకి అసలు రాదు కదా! ఆ విష్ణు సహస్రనామం యొక్క అర్థాన్ని మహా మేధావులకి కపర్దే లాంటి వాళ్ళకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేంత మేధాశక్తి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అది గురువు యొక్క అనుగ్రహం వల్ల వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి. ఒక పాయింట్ అండి. ఇటు విష్ణు సహస్రనామానికి సంబంధించిన బుక్‌ని హార్ట్ బీట్ పెరిగినప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను. అప్పుడు అల్లానే నన్ను అన్నారు. ఈ విష్ణు సహస్రనామ బుక్‌కి అల్లా అనే పదానికి ఆ రిలేషన్ దాని గురించి మాట్లాడారు. చూడండి ఇప్పుడు మీకు మంచి ప్రశ్న వచ్చింది యాక్చువల్‌గా. ఇది చెప్పడం కోసం ఇదంతా చెప్పింది ఇప్పుడు. అదే సాయిబాబా అల్లా అన్నది ఎవరిని అంటే భగవంతుడు అని. ఇక్కడ అందరూ కన్‌ఫ్యూజ్ అవుతుంది ఏంటంటేనండి, అల్లా అనగానే ఇస్లాం దేవుడు అనుకుంటున్నారు. కాదు. ఎందుకనంటే అల్లా అనేది లాంగ్వేజ్ అండి అది. అది మతానికి సంబంధించింది కాదు. అల్లా అనేది అరబిక్ పదం. అవును. అరబిక్‌లో ఇస్లాం పుట్టక ముందు నుంచి దేవుడిని అల్లా అనేవారు. ఇస్లాం పుట్టడం దగ్గర నుంచి అల్లా. అలాగే అరబిక్‌లో బహుదేవతారాధన ఉండేది. విగ్రహారాధన ఉండేది ఇస్లాం రాకముందు. అప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు దేవుణ్ణి? అల్లా అనేది లాంగ్వేజ్. లాంగ్వేజ్‌ని రిలిజియన్‌కి ఎయకూడదు ఎప్పుడు. రెండో పాయింట్. ఇప్పుడు పర్షియన్ ఉందనుకోండి. వాళ్ళందరూ ఏమంటారు? దేవుడిని ఖుదా అంటారు. మన తెలుగులో దేవుడు అన్నాం. ఇంగ్లీష్‌లో గాడ్ అంటారు. ఇంకో లాంగ్వేజ్ ఇంకో అంటారు. ఇట్స్ లాంగ్వేజ్ థింగ్ అది. అల్లా అనే శబ్దం లాంగ్వేజ్ పదం అది. అక్కడ బాబా ఎప్పుడైనా ఇప్పుడు ఈ ఇట్లాంటి కొన్ని వందలు చూపిస్తా మీకు ఉదాహరణలు. అంటే ఒక రీజియన్ కానీ ఒక కంట్రీకి సంబంధించిన భాషలో దేవుణ్ణి అనే పదం లాంటిది అల్లా అంటున్నారు. కరెక్ట్. మరి ఆ భాషని సాయిబాబా ఎందుకు వాడారు? ఇప్పుడు మరాఠ్వాడా ఉంది కదండి మహారాష్ట్రలో. అది నైజాం ఇలాకా అండర్‌లో ఉండేది. బాబా అక్కడ దేహంతో తిరుగుతున్న సందర్భంలో అక్కడ అరబిక్ పదాలు, ఉర్దూ పదాలు చాలా బాగా ప్రివైలింగ్‌గా ఉన్నాయి ఒకటి. 2 మనం అనుకుంటున్నటువంటి అసలైన భగవంతుడు మన శాస్త్రం అంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కూడా ఉపనిషత్తుల్లో భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు, అనంతుడు, సర్వవ్యాపి, ఆది మధ్యాంతరహితుడు ఈ డెఫినేషన్స్‌లో చెప్తారు మనకి. అంటే నామరూపములకు అతీతంగా ఉన్నది భగవంతుడు అనేది మనకు ఉపనిషత్తు వాక్యం చెప్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మాట అది చెప్తుంది. ఇప్పుడు దానికి ఆత్మ అని చెప్పవచ్చు. అదే మనకి సౌత్‌లో ఎక్కడో ఉండి సాంస్క్రిట్‌లో ఉంటే బాబా చెప్పేవారు మరి ఆత్మ మాలిక్ అని. ఆయన అక్కడ ఆ పదాలు అక్కడ ఉన్నటువంటి భాష ప్రకారం సాయిబాబా చెప్పింది ఏంటంటే అల్లాహ్ అంటే ఆ నిరాకార పరబ్రహ్మము యజమాని. మానవులు మనం కాదు. మన చేతుల్లో అంతా ఉండదు. ఆయనే బాగా చేస్తారు. అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా చాలా బాగా చేస్తారు అనే విధంగా సాయిబాబా ఆ పదాన్ని వాడారు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఇంకా క్లియర్ అయిపోతుంది. ఇది ఇస్లాంకి సంబంధించింది కాదు అని. సాయిబాబా ఇప్పుడు చూడండి మీరు ఇస్లాం అని అనుకోండి కాసేపు. ఇస్లాం యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటండి? అల్లా ఒక్కడే దేవుడు. అల్లా పక్కన ఇంకో దేవుడు లేడు అనేది అందరికీ తెలుసు ఆ విషయం. అల్లా ఒకడే దేవుడు. రెండో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే
విగ్రహారాధన అసలు ఇస్లాంలో లేదండి. హ్మ్. అందరికీ తెలిసిన విషయం. ఈ చిన్నది తీసుకుంటే అర్థమైపోతుంది. సాయిబాబా స్వయంగా విఘ్నేశ్వరుడిని ఇందాక చెప్పిన శ్యామాకిచ్చి, శ్యామ విఘ్నేశ్వరుడిని పూజ చేసుకో అని విగ్రహాన్ని ఇచ్చారు. అంతేకాకుండా మేఘశ్యాముడు అనే భక్తుడున్నాడు. ఆయన పరమ శివభక్తుడు. ఎవరో భక్త సమాజం వచ్చి ఒక శివలింగాన్ని ఇస్తారు. ఆ శివలింగాన్ని ఇతను శివభక్తుడు కాబట్టి నువ్వు చక్కగా ఆయన చెప్పే మాట వినండి. సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చాడు అంటాడు ఎవరన్నా ముస్లిం. సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చాడు మేఘ, జాగ్రత్తగా పూజించు తరించు అని అతనికి ఇస్తారు. అంతేకాకుండా ఒక సందర్భంలో ఇదే మేఘాకి గోడ మీద త్రిశూలం గీయమని చెప్పారు. ఇప్పటికీ మీరు కనుక షిరిడి వెళ్తే గురుస్థానంలో ప్రతిష్ఠ చేయబడిన శివలింగం సాయిబాబా చేత మేఘశ్యాముడికి ఇవ్వబడిన శివలింగం అక్కడ ప్రతిష్ఠ చేయబడింది. ఇప్పుడు శ్యామా గారింటికి వెళ్తే అక్కడ ఇప్పటికీ ఈ సైజు నల్లరాతి విఘ్నేశ్వరుడు ఇట్లా కొన్ని వందల వేల ఉదాహరణలు మీకు ఇవ్వగలను నేను సాయి సచ్చరిత్రలో. అంటే సాయిబాబా విగ్రహారాధనని ప్రత్యేకించి ప్రోత్సహించారు. ఏ ముస్లిం కల్లో కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. ఒక్క విషయం చెప్తా ఇక్కడ, సాయిబాబా ముస్లిం అంటానికి ఒక్కటంటే ఒక్క రీజన్ కూడా కనిపించదు మీకు. సరే, ఆ విషయం నలిఫై చేశారు మీరు. నా క్వశ్చన్ ఏంటంటే, బాబా గారు శివుణ్ణి పూజించమని తనకి ఇవ్వడం కానీ, లేకపోతే ఇటు శ్యామాకి వినాయకుడిని ఇవ్వమని అనడం కానీ, ఇవన్నీ అంటున్నారు కదా, మరి ఆయన అవతార పురుషుడా, లేకపోతే సెల్ఫ్ డిక్లేర్డ్ గాడా, లేకపోతే ఏంటి? అసలు సనాతనం అంటే మనకు అర్థమైతే వీటన్నిటికీ ఆన్సర్ వస్తుంది. సనాతన ధర్మం ఈ మధ్య బాగా వినిపిస్తుంది. యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉంది అది కూడా సనాతనమే. సనాతనము అంటే సనాతనం, ఆది మధ్య అంతము, అంటే కాల పరిమితి లేనటువంటిదేనండి. దానికి దెర్ ఇస్ నో బిగినింగ్, దెర్ ఇస్ నో ఎండింగ్. దట్ ఈస్ కాల్డ్ సనాతనం. అదేమిటి తెలియదు ఎవరికి. ఎవరికి వచ్చిన డెఫినేషన్ ఇస్తారు. దానికి డెఫినేషన్ కూడా మనకి శాస్త్రంలోనే చెప్పబడింది. దాన్ని మనం ఆత్మ అని చెప్తాం. ఆత్మ అంటే అర్థం కాదు, అది ఈ అన్లిమిటెడ్ ఎంటిటీ. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఈ పదం చెప్తారు. ఏమిటది? దట్ ఈస్ ది ట్రూత్. ఇప్పుడు చాలామంది సత్యాన్వేషకుడు అంటారు. సత్యాన్వేషణ అంటే ఏమిటిది? అదేమైనా వస్తువా, అదేమైనా ప్రాంతమా, ఏమిటి? చాలామంది తెలియదు పదాలు. సత్యం అంటే ఈ కదిలే ప్రపంచానికి ఆధారభూతమైంది ఏది, అదే మనం దేవుడు అంటాం. సనాతన ధర్మంలో దేవుడు అనరు. సనాతన ధర్మంలో దేవుళ్ళు ఉండరు. సనాతన ధర్మంలో సత్యం ఉంటుంది. చాలా తేడా ఉందండి. సనాతన ధర్మానికి మతానికి చాలా తేడా ఉంది. మీకు మతంలో దేవుళ్ళు ఉంటారు, సనాతన ధర్మంలో సత్యం. ఆ సత్యం ఎట్లా తెలుస్తుందండి? జ్ఞానము ద్వారా తెలుస్తుంది. ఆ జ్ఞానం ఎట్లా వస్తుందండి? గురువు ద్వారా వస్తుంది. సత్యం, జ్ఞానం, అది అనంతం, దాని బౌండరీలెస్. అదే బ్రహ్మ. అదే మనకు ఉపనిషత్తు వాక్యాల్లో 4 వాక్యాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తారు. దానితో కంప్లీట్గా ఏకత్వం పొందినటువంటి మహనీయుడు సాయిబాబా. దీనికి మనకు శాస్త్రం ఇంకో మాట చెప్తుంది. ఏమనంటే అది అనంతం బ్రహ్మ అని చెప్పాం కదా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటుంది. అంటే బ్రహ్మవిద్ అంటే బ్రహ్మని తెలుసుకున్నవాడు, ఆ సత్యాన్ని అనంతతత్వాన్ని తెలుసుకున్నవాడు, వాడే బ్రహ్మ అయిపోతున్నాడు అనేది మనకి శృతి వాక్యం. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్, హౌ బియాండ్ లైఫ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యూనివర్స్. ఎస్, మీరు బంచి పాడబాదారండి. మీకు ఎగ్జిస్టెన్స్ అనేది ఈజ్ అ ప్యూర్ ఎగ్జిస్టెన్స్, దట్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్. or the power or the super power which runs, దాన్ని తెలుసుకోవడం అంటున్నారా? మూల కారణం అండి ఈ జగత్తుకి. అంటే ఇదంత తేలికైన విషయం కాదు, అంటే కష్టమైన విషయం కాదు. ఎవరికి కష్టం, ఎవరికి తేలిక అంటే వెన్ యు ఆర్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్, యూ వాంట్ టు నో వాట్ ఈస్, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను. ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్. బట్ మెనీ పీపుల్ డోంట్ ఈవెన్ పెద్ద ఆలోచించారు దాని గురించి. కానీ దీస్ ఆర్ ది రీజనబుల్ క్వశ్చన్స్. మనందరం వెతికే ఆనందం ఉంది చూసారా, మీకు రహస్యం చెప్తున్నా. ఇప్పుడు ఈ ఆనందం దొరికేది ఇక్కడ కాదు, ఇక్కడ లేదు అసలు. కానీ ఇది వీడు చెప్తే ఎవడో విండు, ఎందుకంటే ఇక్కడ ఏదో ఉందని వీడు నమ్మేశాడు. ఇప్పుడు సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ అన్నట్టుగా, సాయిబాబా ముస్లిం అన్నట్టుగా నమ్మాడు. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఇక్కడ చెప్పండి మీ అనుభవం, నా అనుభవంలో ఇక్కడ ఉందా ఆనందం? చిన్నవి చిన్న చిన్న వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు, కానీ ఇంకా కావాలని ఎత్తుక్కొని పరిగెడుతున్నాడు. జీవితం మొత్తం పరిగి అయిపోయింది. ఇజంట్ ఇట్? ఇట్స్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్. See, evolution of human beings, ఒక్కసారి మనం if you get back barbarian stage నుంచి people were
స్ట్రగ్లింగ్ టు సర్వైవ్. దెన్ లేటర్ కేమ్ గ్రూప్స్, గ్రూపులుగా ఫామ్ అవ్వడము. దెన్ ఈ ఈ ప్రాంతం నాది, లేకపోతే ఈ ఆవులు నావి, ఆది పురుషుడు, ఇలా 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 స్టార్ట్ అయినప్పుడు పీపుల్ వేర్ ఆల్వేస్ either fighting for themselves or fighting for a community or a group or something, or ఐడెంటిటీ. wars, maybe There is only identity one thing also, అండి. identity also. Why identity? Why are you fighting for identity? No, let me finish my question. Okay. సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఒక సర్టన్ పీరియడ్ తర్వాత ఇప్పుడు టెక్నాలజీ అంతా ఇవాల్వ్ అయిపోయినాక పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ యాజ్ సచ్. ఏం చేయట్లేదు ఎవరు, ఆ రకంగా ఎక్కువ మంది ఎవరు పార్టిసిపేషన్ అయితే లేదు. దేంట్లో లేదు. ఇప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు యుద్ధాలకు వెళ్ళే వాళ్ళు, లేకపోతే అడవికి వెళ్ళి వేటాడడమో, ఏదో ఫిజికల్ యాక్టివిటీ. అక్కడ అడవికి వెళ్ళి వేటాడే వాళ్ళు ఇక్కడ ఊళ్ళో ఉద్యోగాల కోసం వేటాడుతున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంతే అంటారు. ఆర్ యు నాట్ లుకింగ్ ఫర్ జాబ్స్? ఇప్పుడు ఒక దాంట్లో ఉన్నామండి, ఐఎమ్ హ్యాపీ అని కూర్చుంటున్నాడా? బట్ ఒక్క క్వాలిటీ ఉంది, మీరు గమనించండి. నో మ్యాటర్ వాట్ యు హ్యావ్, నో మ్యాటర్ ఈ యూనివర్స్ మొత్తం మీకు ఇచ్చినా సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ నెక్స్ట్. దిస్ ఈస్ ద నేచర్ అండి. ఆ డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్. సో అసలు ఎందుకు అడుగుతున్నారు ఇట్లా మళ్ళీ మళ్ళీ అంటే, యువర్ నేచర్ ఈజ్ నాట్ దిస్, యువర్ నేచర్ ఈజ్ బౌండ్లీలెస్. వెన్ యూ గో దేర్ మీకు క్వశ్చన్స్ ఉండవు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రొఫైల్స్లో ఎక్కువ శాతం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ లేకపోతే మిగతా స్నాప్చాట్, ఎక్కడైనా అందరూ మిలేనియల్స్, జెన్జీ, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మ అని చెప్పి మెన్షన్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ దీని అబ్రివేషన్ తెలీదా? వాళ్ళ దృష్టిలో అయితే చాలా క్లియర్గా సనాతన ధర్మ అంటే హిందూ ధర్మాన్ని పాటించడం, దేవుళ్ళని నమ్మడం, పూజలు పునస్కారాలు చేయడం. దే బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్స్, అంటే దేవుళ్ళని, అంటే వాళ్ళకి ఇష్టమైన దేవుడు ఎవరైనా అయి ఉండొచ్చు ఇటు. సో వాళ్ళు అదనుకుంటున్నారు. మీరు చెప్పిన దాంట్లో మాత్రం అది ఇట్స్ అబౌట్ ట్రూత్, ఆర్ ఇట్స్ అబౌట్ ద పవర్ విచ్ ఇస్ రన్నింగ్ ద హోల్ యూనివర్స్, ద సైకిల్. ఈ రెండింటికి సమన్వయం ఎట్లా చేయొచ్చండి? ఎందుకంటే మొట్టమొదటి మనకు అది సుప్రీం తెలియదు. ఇప్పుడు మతం యొక్క ఉద్దేశం కూడా అదేనండి. మతము అంటే ఒక అభిమతంలో నువ్వు ప్రారంభమై ఆ ప్రాక్టీసెస్ ద్వారా నువ్వు ప్యూరిఫై అయ్యి ఎవెన్చువల్లీ యూ హ్యావ్ టు రీచ్ దట్ అల్టిమేట్ థింగ్. అదర్వైజ్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్? అల్టిమేట్ థింగ్ గురించి ఐ డోంట్ థింక్ ఎవ్రీబడి, నాట్ మెనీ పీపుల్. ఇప్పుడు అల్టిమేట్ థింగ్ అంటే మోక్షము, ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి, నిర్వాణ, ఆ స్టేజ్కి వెళ్ళాలి అన్న పాయింట్ ఐ డోంట్ థింక్ నాట్ మెనీ పీపుల్ నో అబౌట్ ఇట్ అట్లీస్ట్, ఆర్ నవడేస్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ ఎనీ ఫార్మ్, ఏ ఫార్మాట్స్లో అయినా. అయితే అది ఇప్పుడు అది ఎండా, లేకపోతే దానికంటే ఇంకా ఉంటుందా? అది తెలిసినా తెలియకపోయినా, మీరు మోక్ష నిర్వాణ అన్నారు కదా, ఈ పదాలు వాడినా వాడకపోయినా ఎవ్రీబడి ఈజ్ ట్రయింగ్ టు లుక్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. కెన్ వి డినై దిస్? డెఫినెట్లీ నాట్ రైట్. దట్స్ వాట్ ఈస్ నిర్వాణ, దట్స్ వాట్ ఈస్ ద మోక్ష. మోక్ష ఈజ్ నాట్ ఆఫ్టర్ డెత్. ఎవరు చెప్పాలి అసలు ఆ విషయాన్ని? చనిపోయిన తర్వాత మోక్షాన్ని ఎవరు చెప్పాలి? ఆల్ రియలైజ్డ్ మాస్టర్స్ ఏం చెప్పారంటే, నువ్వు జీవించి ఉండంగానే తృప్తి అనే పదం ఉంది తెలుగులో మనకి. ఎనఫ్, ఐఎమ్ హ్యాపీ, ఆ స్టేజ్ని మోక్షం అన్నారు. బట్ అది ఎవరికి లేదు కదా. లేదు, అందుకోసం పరిగెడుతున్నారు, అందుకోసం మెడిటేషన్లు చేస్తున్నారు. ఈ మధ్య మెడిటేషన్ ఎందుకు ఫేమస్ అయింది చెప్పండి? వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ మెడిటేషన్? స్టాప్ రన్నింగ్ అండ్ సిట్, అంతే కదా. అంటే వాట్ ఎవర్ ఏదైతే రకరకాలు చేస్తున్నారు, కానీ అల్టిమేట్గా మీకు మెడిటేషన్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది. కారణం ఏంటంటే పీపుల్ ఆర్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ ఇన్ ఎ వే, దే డోంట్ నో వేర్ టు స్టాప్ అండ్ హౌ టు స్టాప్. అంటే బ్రేక్లెస్ వెహికల్ అయిపోయింది. దానికి బ్రేక్ ఈజీగా ఉన్నారంటే, బాబు కూర్చో కాస్త, లిజన్ మ్యూజిక్, స్టాప్ రన్నింగ్, అట్లీస్ట్ స్పీడ్ బ్రేకర్ కైండ్ ఆఫ్ థింగ్. ఒక్కసారి దానిలో టేస్ట్ వచ్చింది అనుకోండి, ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ చేస్తాడు. కొంచెం ఆఫీస్లో ఏదైనా ప్రెషర్ ఉన్నప్పుడు కాసేపు ప్రశాంతంగా కూర్చుంటాడు. సో నో మ్యాటర్ వాట్ అండి, అన్లెస్ యూ రీచ్ దట్ స్టేట్ పీస్ బై పీస్, ఇఫ్ మెనీ పీపుల్ ఆర్ ఓకే విత్ పీస్ బై పీస్, they'll run, take a break, then again run, take a break. This is the how. But there are people, I don't want to run at all, I want to be quiet and calm and beautiful, why should I really run? ane koddi mandi they will try to go to that ultimate. But as you said, most of the people em chestarante, జీవితంలోనే కొంత విశ్రాంతిని, కొంత ప్రశాంతతని, అప్పుడప్పుడు గుడికి వెళ్ళటం, అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వటం, అప్పుడు బ్రేక్ తీసుకోవటం. ఇట్స్ అ సైలెన్స్ బిఫోర్ వార్. ఇంకొక వాదన ఉందండి. ఇప్పుడు సాయిబాబా ముస్లిం అన్న దాంట్లోనే కొన్ని వర్షన్స్ ఎలా అంటే,
ఇప్పుడు అసలు బాబా మందిరాలు దేవాలయాలు కాదు. ఇప్పుడు ఆయన ముస్లిం కాబట్టి అవి కూడా దర్గాలానే కన్సిడర్ చేయొచ్చు. అండ్ అక్కడికి అసలు హిందూస్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అవి నిజంగా మందిరాలు అయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పచ్చు కదా. ఇది ఒక వాదన నడుస్తుంది. నో నో బట్ మీరు చెప్పారు. బట్ ఇప్పుడు ఈ టాపిక్ గురించి అంటే మందిరాల గురించి మాట్లాడే వాళ్ళకి కూడా సమాధానం వాళ్ళకే చెప్తారు, మందిరాల గురించి చెప్తారు. ఇప్పుడు సాయిబాబా ముస్లిం కాదనేది పసిపిల్లాడు కూడా అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఇచ్చిన లాజిక్ ప్రకారం. విగ్రహారాధన చేయటము, అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పడం ఎక్కడ లేదు కదండి. అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పలే ఆయన. మిగతా దేవుడు ఆయన కూడా పాటలు పాడారు. రామ్ తేరా మావోజీ గునియాసే ఊది లావోజీ సచ్చిన ఒక ముస్లిం అన్నవాడు వేరే పాటలు పాడే సమస్య లేదు అసలు. కాబట్టి అసలు ముస్లిం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది పక్కన పెట్టేశాడు. ఇప్పుడు బాబా దేవాలయాలకు వస్తే అవి దర్గాలు కాదు. ఎందుకంటే దర్గా అనే దానికి ఒక డెఫినేషన్ ఉంది. ఇదేని దర్గా అంటారు? ఇస్లాంలో ఒక భాగమైనటువంటి, అంటే యాక్చువల్గా కైండ్ ఆఫ్ ఎలాబొరేటెడ్ ఇస్లాం, అంటే ఫ్రీగా ఉండే ఇస్లాం అనేది సూఫీ అంటారు. ఆ సూఫీలో ఉన్న మహాత్ములు గనక సద్గతి పొందితే వాళ్ళని పెట్టినటువంటి సమాధిని దర్గా అంటారు. ఇప్పుడు ప్రతి సాయిబాబా గుళ్ళో సమాధి ఉందా ఏంటి? సమాధిని దర్గా ఎట్లా అవుతుంది? తర్వాత కొన్ని నమూనాలు కట్టుకుంటారు కొంతమంది. ఆ దర్గా షేప్ కూడా వేరే ఉంటుంది. అసలు దానికి సంబంధం లేదు, ఏదో తెలియక మాట్లాడుతున్నారు అంతే. సాయిబాబా వాటిని మందిరం అంటారండి, గుర్తుపెట్టుకోండి. సాయిబాబా సమాధి మందిర్ అంటాం. అసలు పేర్లను ఉంది. సమాధి అనేది ఇంకా చెప్పాలంటే హైందవంలో ఉన్న భావం అది. ఇప్పుడు రమణ మహర్షి గారి సమాధి ఉంది, రాఘవేంద్ర స్వామి గారి సమాధి ఉంది. మన పీఠాధిపతులు చాలామంది పీఠాధిపతులు సమాధి చేస్తారు. సో అవి చెప్పాలంటే సనాతన ధర్మం ప్రకారం చేయబడినటువంటి సమాధి మందిర్ అఫీషియల్గా అది. దట్స్ నాట్ దట్, అది దర్గా అంటే నాకు అవకాశం లేదు అసలు ఎక్కడ కూడా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమే కాదు కాబట్టి. అది ఆన్సర్ టు ది క్వశ్చన్ ఏంటంటే సాయిబాబా మందిరాలు, దేవాలయం అని కూడా అంటారు లేదు. ఎందుకంటే దేవాలయానికి మళ్ళీ ఆగమ శాస్త్రం, ధ్వజస్తంభం ఇవన్నీ పెట్టాలి. అందుకని బాబా మందిరం అంటారు కానీ దేవాలయం అనరు. ఓకే, అది దర్గా కాదు, దేవాలయం కాదు, అది మందిరం. ఇది క్లారిటీ. తర్వాత ఇప్పుడు సాయిబాబా ముస్లిం కాదని తేలిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సాయిబాబా హిందువు అయితే మరి ఇప్పుడు ఈ మందిరాలన్నీ కూడా మీరు ఎండోమెంట్స్కి ఇచ్చేయండి అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది మీరు అన్నట్టుగానే. రెండోది, ఇప్పుడు బాబా హిందువు అని ఎవరు చెప్పారు? ఆయన్ని మతంలో ఇరికించడానికి ప్రయత్నం చేయకండి. ఇది పాయింట్ యాక్చువల్గా అర్థం చేసుకోండి. అనంత తత్వానికి వెళ్ళినప్పుడు ఒక రిలీజియన్ని రిలీజియన్ అనేది ప్రాక్టీస్ అండి. ఈజ్ బియాండ్ ప్రాక్టీస్. వెళ్ళినప్పుడు ఒక దాంట్లో మీరు పెట్టడానికి ఎలా ఉంటుంది? మీకు ఇంకా తేలిక అర్థం కావాలంటే నేను ఒకటి చెప్తాను మీకు. ఒక అద్దం పెట్టారండి, సాయిబాబా ఒక మిర్రర్ లాగా. అప్పుడు నేను వెళ్ళి చూస్తే నాలాగా కనిపిస్తాను, మీరు వెళ్ళి చూస్తే మీలాగా కనిపిస్తారు. అట్లా ప్రతి మతం ధర్మాలు ఆయనలో కనిపిస్తాయి. ఆయన సంపూర్ణత్వం దీంట్లో కనిపించకపోవచ్చు. ఇంకా దీనికి బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు సముద్రం తీసుకోండి. సముద్రంలో అలలు వస్తున్నాయి కదా, సముద్రం సాయిబాబా అనుకోండి. ఈ వచ్చిపోయే అలలన్నీ కూడా మతానికి సంబంధించినవి. వీటిలో రూల్స్, రెగ్యులేషన్స్, ప్రాక్టీసెస్, విధానం, చేయొచ్చు చేయకూడదు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అల సముద్రంలో ఉన్నట్టుగా ఈ విధి విధానాలన్నీ ఆయనలో ఉంటాయి. ఈ విధి విధానాలే ఆయన అంటే అలే సముద్రమా? కాదు, అలా పార్ట్ ఆఫ్ ది సముద్రం. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నేను గుప్పెడు నీళ్ళు తీసుకున్నాను సముద్రంలో నుంచి, ఇది సముద్రమా? కాదు, నా దోశల్లో ఉన్న నీళ్లు, దీని సముద్రం అంటే నవ్వుతారు ఎవరన్నా. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో నుంచే వచ్చింది. బట్ ఇట్ కెనాట్ బి సి. అదేవిధంగా సాయిబాబా అనేటువంటి ఆయన ఏకాత్మభావం పొంది ఉన్నారని చెప్పాను కదా. ఎట్లా చెప్తున్నావు నువ్వు ఏకాత్మభావం పొందారని ఎవరైనా అడగచ్చు. నీకంటే తెలుసా మా ఏకాత్మభావం పొందా? నువ్వేడు చెప్తా ఉంటారు. మీరన్న దాని ప్రకారం ఇటు హిందూయిజానికి లేకపోతే ముస్లిమ్స్ ఈ రెండింటికి కలపకూడదు అని అంటున్నారు. దేనికి కలపడం లేదు, దేనికి కలపలేదు. మీరు ఒక ఐడెంటిటీ వేయడానికి లేదు. అయితే మై క్వశ్చన్ ఇస్, బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది, విచ్ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ కన్సిడర్డ్ మైనారిటీస్ ఇన్ ఇండియా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రసీ. అట్లా మీరు మరి అలా ఫైట్ చేయొచ్చు కదా, మీరు అలా గుర్తింపు తెచ్చుకోవచ్చు కదా. మాకు అసలు గుర్తింపు అక్కర్లా. గుర్తింపు కోరారంటేనే మీరు లిమిట్ అయిపోయినట్లు లెక్క. దిస్ ఈజ్ సంథింగ్ యూనివర్సల్ అండి. ఇట్ రిక్వైర్స్ సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్, సమ్ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్నర్, ఏ స్పిరిచువల్ స్టేటస్, ఒక స్థాయి కావాలి సాయిబాబాని అర్థం చేసుకోవడానికి. యూ కెనాట్ లేబుల్ ఎనీథింగ్ ఆన్ సాయిబాబా. సాయిబాబా నేను పేరు అంటున్నా, సనాతనం అంటున్నారు, ట్రూత్ అంటే ఇంకా కరెక్ట్ యాక్చువల్గా.
బాబా క్లియర్గా చెప్పారు సచ్చరిత్రలో, నామరూపాలే నేను అనుకుంటే మీకు నేను తెలియనట్టే, ఐఎమ్ బియాండ్ దిస్ ఫిజికల్ ఫామ్ అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన. ఇంకా కోర్టుకి ఒకసారి వాంగ్మూలం ఇచ్చారు సాయిబాబా. కోర్టు వాళ్ళు వస్తారు, ఎవడో డబ్బులు కాజేస్తే ఎవరిచ్చాడు, సాయిబాబా ఇచ్చారని చెప్పాడు వాడు. కోర్టు వాళ్ళు వచ్చి మీరే ఇచ్చారా అనే ప్రశ్నలు అడిగిన దాంట్లో మీ వయసు ఎంత అని అడిగారు. అడుగుతారు కదా, మీ పేరేంటి, మీ వయసు ఏంటి అని అడుగుతారు కదా. మీ పేరేంటి అంటే నన్ను వీళ్ళందరూ సాయిబాబా అని పిలుస్తున్నారని చెప్పారు. అంటే ఏంటి, ఆయనకి పేరు లేదని అర్థం. అలాగే మీ వయసు చెప్పండి అన్నారు. లక్షల సంవత్సరాలు అని చెప్పారు. చెప్తారు ఎవరిని అట్లా కాకుండా? దట్ ఈస్ వాట్ హీస్. నేను లిమిట్లో ఉండి అన్లిమిటెడ్ని అర్థం చేసుకోవటం అనేది అంత సామాన్యమైన విషయం కాదండి. అయితే ఈ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, హీఈస్ వన్ ఐడెంటిఫైడ్ విత్ ది సుప్రీం, అంటే రియలైజ్డ్ అంటాం మనం యాక్చువల్గా. ఇందాక చెప్పే కదా, బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మే అని అన్నట్టుగా. ఆయనలో అందుకోసమే రాముడుగా కృష్ణుడిగా ఎన్ని రకాలుగా కూడా దర్శనం ఇచ్చారు. ఆయన వచ్చిన పర్పస్సే వితౌట్ ఐడెంటిటీ. గమనించండి, బాబా ఎందుకు వచ్చారు అట్లా? ప్రాంతం చెప్పకుండా, తల్లిదండ్రులు తెలియకుండా, ఆయన ఒక ఏ కులమో ఏ మతమో పేరు ఏమీ లేకుండా ఎందుకు వచ్చారంటారు? బికాస్ ఆయన పర్పస్సే హీ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ ద సుప్రీం రియాలిటీ. ఒకటి ఆలోచన, ఏదైనా సరే ఒకదానికి మీరు ఐడెంటిటీ చేశారనుకోండి సాయిబాబాని, అక్కడ లిమిట్ అయిపోయిందిగా. హీఈస్ నాట్ లిమిటెడ్, హీఈస్ అన్లిమిటెడ్. ఇది తెలిస్తే మీకు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి, ఇవి ఎందుకని ఎండోమెంట్స్కి ఇవ్వకూడదు అంటున్నారు కదా. ఎండోమెంట్స్కి ఇస్తేనే హిందూయిజమా? అలా అయితే మీకు చాలా మఠాలు ఎండోమెంట్స్లో లేవు. రామకృష్ణ మఠాలు ఏవి కూడా ఎండోమెంట్స్లో లేవు. తర్వాత పీఠాలు ఏవి కూడా ఎండోమెంట్స్లో లేవు. అసలు ఇదేం లాజిక్ అది? ఎండోమెంట్స్లో ఇస్తేనే అని వీళ్ళు ఒక పక్క తలకాయ కొట్టుకుంటా ఉన్నారు, ఎండోమెంట్స్లో ఎట్టా తీసుకురాలా బయట అని. బయట ఉన్న దాన్ని తీసుకెళ్ళి లోపల పారేటువంటి, అంటే నేను గోతిలో ఉన్నాను కానీ నువ్వు కూడా గోతిలోకి రా అని. వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇస్ దిస్? దీని లోపల నాకేం లాజిక్ కనిపించట్లా. మోటివ్ మస్ట్ బి సంథింగ్ డిఫరెంట్ ఆర్ మేబీ కన్ఫ్యూజ్డ్. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో మీరు ఉపనిషదాస్ వీటి గురించి మాట్లాడారు. సో వేదాస్, ఉపనిషదాస్, అలాగే మన హోలీ బుక్స్ కొన్ని ఉన్నాయి కదా, అవన్నిటిని కన్సిడర్ చేస్తే ఒకవేళ ఇప్పుడు అవతారాల గురించి కూడా రాసింది అక్కడ. ఇప్పుడు దశావతారం పురాణాల్లో ఉంటాయి, వేదాల్లో ఉంటాయి, హోలీ బుక్స్ అన్న. అందుకే దశావతారం కల్కి అవతారంగా రాబోతున్నాడు అది ఇదని, లేకపోతే కాలజ్ఞాన గ్రంథాలు చూసుకున్నా కూడా మనం అక్కడ కూడా ఇలాంటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి, లేకపోతే ఈ టైంలో వీళ్ళు వస్తారు అలా. సో అలా బాబా గురించి ఎక్కడ మెన్షన్ చేసి లేదేంటి అన్న క్వశ్చన్ ఒకటి. మంచి ప్రశ్న అండి అది. బాబా గురించి మెన్షన్ చేసింది ఎక్కడ ఉంటుందంటే, అనంతం అని చెప్పాను కాబట్టి ఉపనిషత్తుల్లో ఉంటుంది లక్షణాల రకంగా. అక్కడ ఏం చెప్తారు? ఈశావాస్యోపనిషత్తు తీసుకుంటే మీకు ఈశావాస్యం ఇదగం సర్వం, అంటే ఇది మొత్తం కూడా ఈశ్వరుడి చేత మాత్రమే ఉన్నది, మరొకటి లేదు. అంటే మనకు అద్వైతం అనే ఒక ఫిలాసఫీ ఉంటుంది, దానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి పేర్లు ఇప్పుడు ఇవి చూడండి, ఇంకో మాట కూడా చెప్పచ్చు ఈజీగా. ఈ వేదాలు రాసినవేగా, ఎవరో రాసి చేసినవే, పురాణాలు రాసినవే, అవునా? అంటే విన్నవి, కొన్ని శృతులు కొన్ని స్మృతులు, విన్నవి గుర్తున్నవి రాశారు. ఈ పురాణాలు కూడా తర్వాత దానికి అనుగుణంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కథల రూపంలో రాశారు. ఎప్పుడు రాశారంటే సాయిబాబా వచ్చిన తర్వాత రాశారా, ముందు రాశారా? ఎప్పుడో ముందు రాసి పెట్టారు. దాంట్లో సాయిబాబా పేరు ఎందుకు ఉంటుందండి? అంటే ఇప్పుడు కల్కి అవతారము, అవతారాల గురించి ఎప్పుడో వచ్చే కల్కి అవతారం నాకు తెలిసి ఇంకొక 2,40,000 సంవత్సరాల తర్వాత వస్తాడు కావచ్చు అని రాస్తుంది అక్కడ. 2,40,000 సంవత్సరాల గురించి ముందే రాశారు కదా, అప్పుడు బాబా గురించి కూడా రాసి ఉండొచ్చు. అదే చెప్తున్నా, బాబా గురించి కూడా రాశారు. రాయకుండా ఎందుకున్నారు? జ్ఞానానికి సంబంధించినప్పుడు లక్షణ రూపంలో రాశారు. సాయిబాబాకి పేరే లేదండి అసలు ఆస్థానికి. మీరు సచ్చరిత్ర చూసుకుంటే ఎవరికైనా సరే, సాయిబాబా పేరు 16 సంవత్సరాల బాలుడుగా షిరిడి వచ్చినప్పుడు అక్కడ మహల్సాపతి పిలిచాడు, ఏమని? రండి సాయి అని. ఆ పేరే ఆయనది కానప్పుడు కోర్టు వాళ్ళకి చెప్పినప్పుడు కూడా సాయిబాబా, వీళ్ళందరూ నన్ను సాయిబాబా అంటున్నారు కానీ తనకి పేరే తను చెప్పినప్పుడు ఆ పేరుని ఎట్లా ఎదుగుతారు అసలు? మీరు కలికి అని చెప్పారు కరెక్టే, అక్కడ పేరు చెప్పారు కాబట్టి పేరు ఎదుగుతారు. లేని పేరుని ఎట్లా ఎదుగుతారు చెప్పండి? ఇంపాసిబుల్. అప్పుడు అక్కడ ఏం ఎతకాలంటే సాయిబాబా డిమాన్స్ట్రేట్ చేసినటువంటి లక్షణాలు దేనికి సెట్ అవుతాయి చూడాలి. ఏమి డిమాన్స్ట్రేట్ చేశారు సాయిబాబా? తన సర్వాంతర్యామిత్వాన్ని డిమాన్స్ట్రేట్ చేశారు. కొన్ని వందల వేల లీలలు కనిపిస్తాయి. ఏది? ఎక్కడో ఉంటే ఆ విషయాన్ని చెప్పడం, వాళ్ళ రక్షణ కల్పించడం. ఎప్పుడు శరీరం లేకున్న తర్వాత, ఈ రోజున కూడా మనం సాయిబాబా శరీరం లేకుండా ఇంతమంది రక్షింపబడుతున్నారంటే ఇదంతా అబద్ధమా? ఇన్ని వేల కోట్ల మందిని రక్షిస్తుంది ఎవరు సార్? సాయిబాబా కదా. దట్ కుడ్ బి డిఫైన్డ్ బై డిఫరెంట్. అంతే కదా. ఇప్పుడు మరి ఇప్పుడు అది కాదండి, శాస్త్రంలో రాసింది ఎన్నో సంవత్సరాలకు వస్తుందని మనం నమ్ముతున్నాం.
ప్రస్తుతం వేల కోట్ల మందిని సాయిబాబా రక్షించకుండా వీళ్ళంతా పిచ్చివాళ్ళ సాయిబాబాని నమ్మి పూజించడానికి ఏ లాభం పడకుండా ఎవరిని చేస్తారంటే మన రూపాయి కూడా లాభం లేదంటే. పీపుల్ గో త్రూ సమ్ సార్ట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఇన్ లైఫ్, ఏదో ఒక రకమైన హార్డ్షిప్స్, ఫైనాన్షియల్, పర్సనల్, దెన్ దే గెట్ ఇన్ టు ద పాత్ ఆఫ్ రిలీజియన్. కరెక్ట్. ఇఫ్ నాట్, రిలీజియన్ ఈజ్ వన్ మ్యాన్స్ బిలీఫ్ విచ్ అదర్స్ ఫాలో. కరెక్ట్. మేబీ ఇండివిజువల్ బిలీఫ్ అంట నేను. ఇప్పుడు ఆ ఇండివిజువల్ బిలీఫ్ అంటారా? ఓకే, అట్లా అయినా ఓకే. బికాస్ అది ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ అండ్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనం ఎప్పుడైనా ఆప్షన్ పిక్ చేయొచ్చు, ఈ ఆప్షన్ అయినా పిక్ చేయొచ్చు, తీసుకోవచ్చు. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇట్. అవును. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బార్న్ హిందూ, బార్న్ క్రిస్టియన్, బార్న్ ముస్లిం, ఆ ఫ్యామిలీలో పుడతారు, ఆ ఫ్యామిలీలో అది కంటిన్యూ, వాళ్ళ ప్రాక్టీసెస్ కంటిన్యూ చేస్తారు మోస్ట్లీ. ఎవరైతే బయటికి అవుట్ గోయింగ్ గా వెళ్ళి పిక్ చేసే ఉంటాయో అవి సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి బుద్ధిజం టు సమ్ ఎక్స్టెంట్, ఏథిజం, అసలు ఎవరిని అవును ఉంది ఉంది ఉన్నారు. ఆ లెక్క ప్రకారం తీసుకున్నా కూడా సాయిబాబా అనేది తరతరాల నుంచి ఉన్నదేం కాదు నిజం చెప్పాలంటే. ఇది 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటిది. సో ఇది ఫాలోయింగ్ కాదు యాక్చువల్గా. ఇట్ ఈస్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ దట్ అట్రాక్టెడ్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను శివుడిని పూజ చేస్తున్న వంశంలో పుట్టానండి, 10 తరాల నుంచి శివుడిని పూజ చేస్తున్నారు, అని నేను శివుడిని పూజ చేయడం మీకు చెప్పి సరిపోతుంది. అలా కాదు ఇది. మేబీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇన్ ఫస్ట్ జనరేషన్ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఉన్నవాడంతా. మరి ఫస్ట్ టైం ఒక దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు ఒక రకమైన పూజ చేస్తున్నప్పుడు బాబాకి అట్రాక్ట్ అయ్యాడంటే అక్కడ ఏదో సబ్స్టాన్షియల్ ఇది లేకుండా పోలేడుగా అసలు, లేకపోతే అదే చేస్తుంటాడుగా. ఇంకోటి కూడా బాబా చెప్పింది ఏంటంటే, నీవు దేంట్లో జన్మించావో దాన్ని ఫాలో అవుతుండు, దాంట్లో ఏం దోషం లేదు. నేను ఇష్టం అనుకో, నా దగ్గరికి రా, నేను దానికి భిన్నమైతే కదా, ఆ ప్రిన్సిపల్ ఎక్కడికి పోదండి. నాలో అన్నీ ఉన్నాయి. నువ్వు శివుడు ఇష్టపడితే శివుడిని ఉన్నాడు, విష్ణువు ఇష్టపడితే విష్ణు దర్శనం అవుతా ఉంది, రాముడు ఇష్టమైతే రామ దర్శనం అవుతుంది. లేదు నాకు గురు గోలప్ప స్వామి లాంటి గురువులు ఉన్నారా, ఆ గురువు నాలోనే దర్శనం అవుతుంది. ఇది అద్భుతమైనటువంటి దర్శనం అండి. మన పుస్తకాలు చదువుకున్నాం ఇవన్నీ కూడా. అంతా నేనే ఉన్నాను కృష్ణుడు చెప్పిన ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. సాయిబాబా దగ్గర ఎన్నో లక్షల మంది ఆయన ఉండంగా అనుభవిస్తున్నారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఉన్నట్టుగా ఆయన ఉన్నట్టుగా ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇష్టపడుతున్నారు. అదర్వైజ్ హూ విల్ గో? ఇప్పుడు సమ్ ఎక్స్పైజీ వచ్చారండి, నేను ఎందుకు పోతాను? అన్లెస్ ఐ సీ సమ్ ఎక్స్పీరియన్స్. అవునా కదా? కాబట్టి దిస్ ఈజ్ ఆల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేస్డ్, నాట్ బై బిలీఫ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, మిగతా సెక్ట్స్లో ఎట్లయితే జనరేషనల్ వైజ్ ఫాలో అవుతున్నారో అట్లా కాదు, ఇది కాదు, ఇది కాదు. బట్ వన్ మోర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆయన 16 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? వాట్ వర్ ద వేర్ అబౌట్స్? అంతకుముందు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేర్ ఇస్ అ వర్షన్. కొంతమంది ఏమంటున్నారు అంటే, ఇటు కాబూలీ అతను ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు, అందుకే ముస్లిం ఆరిజిన్ లేకపోతే ముస్లిం రూట్స్ ఉన్నాయి, గ్రాస్ రూట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. వాట్ డూ యూ థింక్? అది 10 రకాలుగా చెప్తున్నారు. ఒకడు హైదరాబాద్ నుంచి వచ్చాడని చెప్తాడు, ఒకడు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తాడు. సరే, యాక్చువల్గా 16 సంవత్సరాలు ఆయన ఎక్కడ, ఆ వయసు ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఫ్యామిలీ, ఆయన రూట్స్ అదే తెలిస్తే గోలంతో ఎందుకు అసలు? ఆయన పలానా చోట వచ్చాడంటే మన ఉద్దేశం అంటే ఏదో ముద్ర వేయాలనే కదా. ఆయన పలానా అప్పారావు గారు అబ్బాయి అంటే ఆ హిందువనో, లేకపోతే ఏ ఖాన్ అంటే ఓ ముస్లిం అనో, అది వేయటానికి తాపత్రయం అంతా వీళ్ళందరికీ. అదర్వైజ్ వాట్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్? యాక్చువల్గా మనం కాదండి. బాబా భౌతిక దేహంగా ఉండంగా ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎవరు ఏంటి అనేది అక్కడ బాబాని సేవించిన వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేశారు. వీళ్ళు అడుగుండ్రా అంటే మనకున్న ప్రశ్న వాళ్ళకి లేదు. బాబాకి రొట్టె ముక్క పెట్టిన బాయిజామా అడిగినప్పుడు తర్వాత దాసగండు మహారాజ్, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి, అందరికీ ఉంది ఆ డౌట్, ఈయన ఎక్కడి నుంచి వచ్చారు. ఈ దాసగండు మహారాజ్ ఏం చేస్తారంటే బాబా దగ్గరకు వచ్చి అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో మనం అసలు సంగతి, ఎందుకంటే ఆయన చాలా ఆర్థోడాక్స్ హిందూ. ఇప్పుడు ధన్మని ఇప్పుడు చాలామందికి ఉన్న ఉద్దేశం కానీ ముస్లిం అనే భావం వస్తుంది కదా, రూపం అట్లా చూసేసరికి ఈయన సంగతి ఏదో మనం కనుక్కుందామని చెప్పి మనలాగా కాకుండా ఆయన తరహాలో పోలీస్ డిపార్ట్మెంట్లో 3 years అండి, 3 years ఆ చుట్టుపక్కల ప్రాంతాలని తిరిగి కనుక్కున్నాడు. మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు నేను మొదటిసారి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, యూ నో సంథింగ్ అబౌట్ మీ నౌ, రైట్? అలాంటిది సాయిబాబా ఉండంగా అక్కడ షిరిడీలో ఆయన 1 రోజు 2 రోజులు లేరండి, 60 సంవత్సరాల పాటు అక్కడ తిరిగారు, అదే ప్రదేశంలో తిరిగారు. లక్షల మంది సాయిబాబాని చూశారు, వేరు ప్రదేశాల నుంచి వచ్చారు కదా. మరి వీళ్ళలో ఒక్కళ్ళు కూడా చెప్పలేదు ఈయన మా ఊరు వాడని. నేను ఫారెన్ వెళ్తేనే 4-5 రోజుల్లో నా చుట్టుపక్కల వాళ్ళకి వేరే అబౌట్స్ అని తెలుస్తాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఏముంటాను, ఏం చేస్తాను, ఇవన్నీ కూడా.
మరి సాయిబాబా అంత చిన్న ఊరు, అది పోనీ పెద్ద ఊరా? చిన్న పల్లెటూరు, అందరికి తెలుసు. ఆయన దగ్గరికి తర్వాత ఎవరు రాలేదా? కొన్ని లక్షల మంది వచ్చారు. ఏది బాబా భౌతిక దేహంతో ఉండంగా 1918 ఆ ప్రాంతంలో 1912 నుంచి విపరీతంగా వచ్చింది క్రౌడ్ ఆయన దగ్గర. అన్కంట్రోలబుల్ 70,000 మంది 80,000 మంది వచ్చారు. మరి ఏ ఒక్కరు కూడా ఈయన మా ప్రాంతం వాడని కానీ మా ఊరు వారని కానీ ఎవరు ఒక్కళ్ళు చెప్పాల. అంతేకాకుండా బాబా ఉండంగా బాబా దగ్గరికి బాలగంగాధర్ తిలక్ వస్తాడు. బాలగంగాధర్ తిలక్ ఎట్లా వస్తారంటే, బాబా దగ్గర ఒక భక్తుడు కాపాడే అనే భక్తుడు ఉంటాడు. చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరూ కూడా. ఈ కాపాడే మీద ఎంక్వైరీ ఉంది. ఆయన షిరిడిలో ఉంటాడు బాబా దగ్గర క్షేమంగా. తిలక్ రంగా తీసుకొని వస్తాడు. తిలక్ ఎప్పుడైతే షిర్డీ వచ్చారో, ఈజ్ అ ఫేమస్ పర్సన్ కదా, బ్రిటిష్ వాళ్ళకి కనబడింది. అరే ఈ తిలక్ అసలు షిరిడి ఒకటి ఊరుందని కూడా మనకు తెలియదు, ఈయన ఇక్కడికి ఎందుకు పోయాడు అని ఒక ఎంక్వైరీ చేశారు. వాళ్ళ తరహాలో బ్రిటిష్ ఎంక్వైరీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అసలు ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, మొత్తం లిస్ట్ తీయమన్నారు. ఈయన మొత్తం ఎంక్వైరీ అంతా చేసి ఏం చెప్పిందంటే, ఈయన గురించి ఏమీ తెలియదు నాకు, 2 విషయాలు చెప్తా. ఈయన ధనాన్ని స్త్రీని త్యజించి ఉన్నారు అని చెప్పారు. ఇంతకీ ఆ ఎంక్వైరీ పర్సన్ ఎవరో తెలుసా అండి? క్రిస్టియన్. ఇప్పుడు జనరల్గా హిందూ ముస్లిం అనుకుంటారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరైనా వస్తే వాళ్ళు ఫేవర్గా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఒక క్రిస్టియన్ పర్సన్ని వేశారు. ఆ క్రిస్టియన్ పర్సన్ ఎంక్వైరీ చేసి మొత్తం ఏం తెలియలేదు మాకు ఈయన గురించి, వేరే అబౌట్స్ నో బడీ నోస్ అండి. ఇవాళ నేను వచ్చేసి ఏదో నేను టికెట్ సాయిబాబా కట్ చేసినట్టుగా ఆఫ్ఘనిస్తాన్లో నుంచి వచ్చాడని ఏదో రకరకాల కాకి పెట్ట కథలు చెప్తే నమ్మడానికి ఎవడున్నాడు? ఇది ఇప్పటిది కాదు, సాయిబాబా ఉన్న దగ్గర నుంచి కూడా వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం వారు తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న జనాలు అప్పుడు ఉంది, కానీ ఏ ఒక్కరు కూడా సాయిబాబా మా ఊరి వారని కానీ ఫలానా అని కానీ, ఇంకోటి అంటే సాయిబాబాని అంటి పెట్టుకుని 24 గంటలు ఉన్న డివోటీస్ ఉన్నారు. మహల్ సాపతి వీళ్ళందరూ అసలు వదలలా ఆయన్ని. అట్లీస్ట్ దేనో వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళన్నా బయటికి ప్రకటించాలి కదా, బాబా మహాసమాధి అయిన తర్వాత ఫలానా చోట నుంచి వచ్చారు ఫలానా. అంటే వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా? లేకపోతే బ్రహ్మాండం చేశారు, వాళ్ళ వల్ల కాల. ఆయన నవ్వేవారు అంతే. నో బడీ నోస్ వేర్ ఈజ్ ఈ ఫ్రమ్. ఎందుకంటే మనం చాలా తెలియగలం. ఆయన ఫలానా ప్రాంతం వచ్చారంటే ఆ ప్రాంతంలో ఏది ప్రిడామినెంట్ ఉంది, ఏ పోలికలు ఉన్నాయి, అబ్బో మనం చాలా మేధావులం, ఏదో ఒక ముద్ర వేసిన దాకా నిద్రపోం. ఆ ఛాన్స్ ఎవరి వల్ల కాలేదండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లీలా. ఇది చాలదు అసలు. బాబా ఎప్పుడైనా మెన్షన్ చేశాడా? ఎక్కడ ఒక్క చోట కూడా నేను ఫలానా అని ఎక్కడ మెన్షన్ చేయలే. బాబా దాకా ఎందుకండి, కబీర్ దాస్ ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పనండి ఎవరన్నా? నో వన్ నోస్. అక్కల్ కోట్కర్ మహారాజు ఉన్నారు, స్వామి సమర్థ, నో బడీ నోస్ ఫ్రమ్ వేర్ హి హస్ కమ్. మనకే అన్ని తెలియాలని రూల్ ఏం లేదు కదండి. మన బతికే మనకు అవన్నీ తెలుస్తాయి అసలు. వీ నో వెరీ లిటిల్. యాక్చువల్లీ వీ డోంట్ నో ఎనీథింగ్ ఆనెస్ట్లీ స్పీకింగ్. ఏదో మనకు జరిగే వ్యవహారం తప్ప నా గురించి నాకు ఏ రకమైనటువంటి ఐడియా ఉండదు. నాకు ఉన్న భావాన్ని చెప్పగలను, కానీ అటువంటిది ఈ యొక్క సృష్టిలో జరిగే చిత్ర విచిత్రాలు కానీ ఈజ్ అ మిస్టికల్ ఎగ్జిస్టెన్స్ అండి. ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ ఫర్ ఎ స్మాల్ బ్రెయిన్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ టు అండర్స్టాండ్ ద హోల్ థింగ్. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. ఎట్లా తెలుస్తుంది చెప్పండి? వాళ్ళ యొక్క లీలలు కానీ అసలు మీరు నవనాథుల చరిత్ర చూస్తే మన ఇప్పుడు జనరేషన్కి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం చాలా సైంటిఫిక్ అనుకుంటున్నాం, బట్ వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ రియల్ సైన్స్. They have so many powers which we cannot understand. There are people like that. Still there are people in Himalayas where they can. There are many things which we don't know. ఇప్పుడు శంబలా నగరం గురించి చాలా మంది మాట్లాడతారు. Nobody knows. Nobody went there. It's very difficult to go there. There are certain people that's beyond normal, సామాన్య జీవితం జీవిస్తున్న జనాలు తెలియదు. అటువంటిది సచ్ రియలైజ్డ్ మాస్టర్ సాయిబాబా. ఎవరండి? గొప్ప గొప్ప మహాత్ములు చెప్పారండి సాయిబాబా గురించి. తంబెస్వామి లాంటి వాళ్ళు. తంబెస్వామి అంటే ఎవరో తెలుసా అండి? మన శంకరాచార్య స్వామి నృసింహభారతి సాక్షాత్ ఈయన దత్తాత్రేయుడు అని చెప్పారు. ఎవరు మామూలు వాళ్ళు చెప్పిన విషయం కాదు, మనం ఎట్టబడితే అట్ట మాట్లాడినట్టు కాదు. ఈయన సాక్షాత్తు దత్త భగవాన్ అని తంబెస్వామి గురించి చెప్పారు. వాసుదేవానంద సరస్వతి స్వామి వారు. వాసుదేవానంద సరస్వతి స్వామి సాయిబాబా గురించి ఒక మాట అన్నారు. ఆయన షిర్డీ వెళ్తున్నామని భక్తులు వస్తే వాళ్ళకు ఒక కొబ్బరికాయ ఇచ్చి, మేము స్వాములు సన్యసించాం, మేము ఎవరికి నమస్కరించరాదు, ఎందుకంటే మాకన్నా భిన్నంగా ఏమి ఉండదు కాబట్టి. కానీ సాయిబాబా వారి విషయం వేరు. వారు మా అన్నగారు, మా కృతజ్ఞతాపూర్వకంగా ఈ కొబ్బరికాయని మా తరఫున వారికి అందించండి, వారి దృష్టి మా మీద ఉంచమని చెప్పండి అని వాళ్ళు చెప్పారండి. వాళ్ళు చెప్పాలి సాయిబాబా ఎవరనేది. ఆర్ వి కేపబుల్ ఎనఫ్ టు ఆయన గురించి అసలు ఊహించే శక్తి మన దగ్గర ఎక్కడుంది చెప్పండి. ఓకే, అటువంటి మహాత్ములు ఎంతమందో చెప్పారు సాయిబాబా గురించి గొప్పగా. గజానన్ మహారాజ్ గారు కానివ్వండి, చాలామంది ఆనందనాథ్ మహారాజ్ గారండి, అప్పుడు సమకాలికులు వీళ్ళు కొంతవరకు స్వామి సమర్థ వీళ్ళంతా కూడా
రియలైజ్డ్ మాస్టర్స్, ఆయన్ని మాస్టర్స్ ఆఫ్ ది మాస్టర్ అని చూసినటువంటి విధానం ఉంది. మనమేదో అరకొర నాలెడ్జ్ సాయిబాబా అది సాయిబాబా అది అని చేయటం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ దాంట్లో ఏమాత్రం విఘ్నత కనిపించదు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఆర్టీవీ. అండ్ మీరు ఫైనల్గా ఇటు ఆర్టీవీ వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నా, ప్రజలకి కానీ ఎవరికైనా? ఒకటండి, స్పిరిచువాలిటీ అనేది పర్సనల్ జర్నీ. ఎవరికి కూడా ఎవరి గురించి కామెంట్ చేసే అధికారం లేదు, చేసినా దానికేం విలువ లేదు. ఇప్పుడు సాయిబాబా గురించి ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మనం 4 కుక్కలు కనుక సముద్రం దగ్గరికి వెళ్ళి అరిస్తే సముద్రం వెనక్కి వెళ్ళిపోతుందా? నా చేత్తో సూర్యుని అడ్డుకోగలనా? ఆకాశాన్ని ఉమ్మేయగలనా? ఇవన్నీ ఎంత సాధ్యమో సాయిబాబా మీద చెడు ప్రచారాలు చేయటం మస్ట్ మానుకోవాలి. సమాజంలో చేతైతే ప్రశాంతత నింపాలి, ఏదైనా మాట్లాడితే ఒక లాజిక్ ఉండాలి, దాన్ని మాత్రమే జనాలు కన్సిడర్ చేయాలి. ఎవరేదో మాట్లాడుతుంటారు, వాళ్ళ నోళ్ళు మనం మూయలేం, మాట్లాడుకునేవాడు ఎవడైనా పోతే ఎవరు మాట్లాడతారు. కాబట్టి సమాజానికి, సాయి భక్తులకి, మన ఆర్టీవీ ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే, అసలు ఆ విషయాలు మీరు ఏమీ కూడా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాస్తవం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరన్నా ఒక మాట మాట్లాడిన దానిలో వాస్తవం తెలుసుకోవాలి. కాబట్టి నేను ఈ రోజున మీ దగ్గర కూర్చొని మాట్లాడటం జరిగింది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియరింగ్ ఆల్ యువర్ డౌట్స్. కాబట్టి మీ సాధనా మార్గంలో మీరు ముందుకెళ్ళండి. యువర్ లైఫ్ ఈజ్ యువర్స్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ అండ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఏ గ్రేట్ వే. ఆ పీస్ఫుల్గా మీరందరూ గడపాలని, ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మన అందరికీ ఉండాలి, వారి యొక్క ఆశలో ప్రశాంతంగా బ్రతకాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.